అని చెప్తున్నారు. ఇది మనం ఆల్రెడీ డిస్కషన్ చేసామేమండి. మన మనసు ఒక కెమెరా లాంటిది. ఫోటోస్ తీస్తూ ఉంటుంది సంఘటనలవి. ముందేమో ఒక చెట్టు బొమ్మ తీసి, ఆ తర్వాత ఫోటో ఒక పక్షిది తీసామనుకోండి. మల్టిపుల్ ఎక్స్‌పోజర్ అయితే ఏమవుతుంది ఇంతకు ముందు గతంలో. ఆహ్, పక్షి ఏమోని చెట్టు మీద కూర్చున్నట్లు కనిపిస్తుంది. ఇలాంటివన్నీ గతంలో చేసేవాళ్ళం కదా! డబుల్ ఎక్స్‌పోజర్ అంటారు. ఫిల్మ్ ఉండేటప్పుడు. మన మైండ్ అంటున్నారు గురుదేవులు. నాట్ జస్ట్ డబుల్ ఎక్స్‌పోజర్, మల్టిపుల్ ఎక్స్‌పోజర్. అలా ప్రింట్లు అవుతూనే ఉంటాయి. ఈవెంట్స్ ఇంప్రెషన్స్ తీసుకుంటూనే ఉంటుంది. ఏవి విడిచిపెట్టడానికి ఇష్టపెట్టుకోక అన్నీ మనసులో పెట్టేసుకొని కూర్చుంటున్నాము. నిన్ననేం జరిగింది? నిన్న పొద్దున బ్రేక్‌ఫాస్ట్ ఏం తిన్నారు? అంతకు ముందు రోజు రాత్రి డిన్నర్ ఏం తీసుకున్నారు? అంతకుముందు ఏం జరిగింది? అంతకుముందు ఏం జరిగింది? అలాగా వెనక్కి వెడుతూ ఉంటే నదీ ప్రవాహానికి ఎదురెడ్డి వెళ్ళడం సులువా? నదీ ప్రవాహం దిశలోనే స్విమ్మింగ్ చేయడం సులువవుతుందా? అని ఇక్కడ ఒక ప్రశ్న వేశారు గురుదేవులు. ప్రవాహంతో పాటుగా మనం వెళ్ళామనుకోండి, తేలికవుతుంది ప్రయాణం. హ్మ్. ఈ సంఘటనలన్నీ కూడా నిజానికి అలా జరిగిపోతున్నాయి అనే గ్రహింపు మనలో వస్తుంది. సంతోషంగా ఉండడము, అన్‌హ్యాపీగా ఉండడము, దుఃఖము, వాదించారు, డాన్స్ చేశారు, నవ్వారు, ఏడిచారు, మాట్లాడారు. ఏం జరిగింది గతంలో? అవన్నీ ఇప్పుడిక్కడున్నాయా? అవన్నీ పట్టుకుని వెళ్ళడగలరా? నో. హ్మ్. సంఘటనలు జరిగిపోతూ ఉంటాయి. కాకపోతే అవి స్థిరంగా ఉండిపోతాయేమో నీ దగ్గర అనే ఒక భావన కలుగజేస్తోంది. అంతే ఇక్కడ మీకు. ఒక భావం కలుగుతోంది. అది స్థిరంగా మన దగ్గరే ఉండిపోయిందేమో ఈ సంఘటనలన్నీ అనే భావన కలుగుతోంది తప్ప అవేమైనా ఉండిపోయా మీ దగ్గర స్థిరంగా చెప్పండి? నో. అవి మన దగ్గర నిలవలేదు. ఎంత పెద్దవిగా అనిపిస్తాయో కొన్ని కొన్ని సమస్యలైతే. కానీ అవన్నీ కూడా వచ్చినప్పుడు చాలా పెద్దది అని అనుకున్నాం కానీ, ఇప్పుడు మీ దగ్గర నిలిచి ఉందా అది? నో. అది కూడా వెళ్ళిపోయింది. అన్ని సంఘటనలు వెళ్ళిపోతూనే ఉంటాయి. హ్మ్. సమాజం ఎక్కడుంది? విశ్వం ఎక్కడుంది? అంతా ఒక మాయలో పడిపోతున్నాం మనం. నీ కోరికలు, ఇష్టాలు, అనిష్టాలు దేనికోసం నువ్వు క్రేవింగ్ అంతా ఎందుకు? ఏది కావాలి, కావాలి, కావాలని తీవ్రంగా కోరుకుంటున్నావు? అవన్నీ ఎక్కడున్నాయి? ఒకప్పుడు కోరుకున్నవన్నీ ఇక్కడున్నాయా? నో. ఈ మనసులో అవన్నీ ఫ్లీటింగ్ మొమెంట్స్ వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి, మాయమైపోతున్నాయి. రైట్. అయితే అవన్నీ పట్టుకు వేళ్లాడుతున్నప్పుడు, ఆ ఇంప్రెషన్స్ అన్నీ మనసు మీద ముద్రించుకుపోయి గట్టిగా ఉండిపోయినప్పుడు, క్లారిటీ ఉండదు జీవితం పట్ల. మనకి మిగతావి ఆహ్, సరిగ్గా కనబడకుండా కళ్ళు ఏమంటారు మసకబారిపోతుంది అని అనుకోవచ్చు. ఆ క్లారిటీ దట్ రాబ్స్ క్లారిటీ ఫ్రమ్ యూ. ఆ! గతంలో ఏం జరిగింది? వాళ్ళేమన్నారు? వీళ్ళేమన్నారు? అప్పుడేమైంది? ఇప్పుడేమైంది? ఇవన్నీ పట్టుకు వేళ్లాడుతూ ఉంటే ఏమవుతుందండి? క్లారిటీ పోతుంది. చూడండి, ఒక్కొక్కసారి అదే గదిలో మనం వెడుతున్న గదే ఎప్పటికి ఆ లైట్ స్విచ్చో, ఫ్యాన్ స్విచ్చో పొరపాటునే ఒకదానికొకటి ఆన్ చేసేస్తూ ఉంటాం. తెలీదా మనకి? ఎన్ని వేల సార్లు వేసామో ఆ లైట్ స్విచ్ కానీ కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. లేదు, అవే వస్తువులు అక్కడ పెట్టండి, వెతుక్కుంటూ ఉంటాం. అక్కడ ఉన్నట్లే మర్చిపోయి జరుగుతూ ఉంటుందా లేదా ఇలా మనకి? హ్మ్. ఎందుకు అంటే ఈ ఫిల్మ్ మీద చాలా చాలా ఎక్కువ ఫోటోలు ఇంప్రెషన్ పడిపోయి ఉండిపోయినప్పుడు ఆ క్లారిటీ అనేది మనకి తగ్గిపోతుంది. హ్మ్. అంత మెస్ అయిపోతుందనమాట. హ్మ్. ఏక్ హీ సాదే సబ్ సాదే, సబ్ సాదే సబ్ జాయే అని హిందీలో ఒక దోహా ఉంది అని చెప్తున్నారు ఇక్కడ గురుదేవులు. చాలా ఇంప్రెషన్స్ మన మనసులో ముద్రించుకు పడిపోయాం. పట్టుకు వేళ్లాడుతున్నాం. మెళకువ తెచ్చుకోండి. ఇదంతా ఒక కల. నిన్న ఈ రోజుకి గుర్తు చేసుకుంటే ఎవరినో కలిసాం, మాట్లాడాం. అదంతా ఈరోజు నిన్నది గుర్తు చేసుకుంటే అదొక కలలాగా ఉందా? లేదా? అలానే ఇవాళ రేపటికి కూడా ఒక కలలాగానే ఉంటుంది. ఈ సంఘటనలన్నీ కూడా ఒక కలలాగా జరిగిపోతూ ఉంటాయి అనేది ఆహ్, హ్మ్, గుర్తించినప్పుడు దేనికోసం నేను ఏ కోరిక పట్టుకు వెళ్లాడుతున్నాను? 10థ్‌లో ఎక్కువ మార్కులు రావాలి అనే కోరిక తీవ్రంగా నన్ను బాధపెట్టింది.
అది పట్టుకు ఇంకా వేళ్లాడుతున్నానా? నో. ఇంటర్మీడియట్‌లో మంచి కాలేజీ సీట్ రావాలి అని చెప్పేసి ఆ రోజు చాలా తీవ్రంగా కోరుకున్నాను. ఇప్పుడు అది పట్టుకొని వేళ్లాడుతున్నానా? ఉందా మీ దగ్గర అది? లేదు. ఉద్యోగం కావచ్చు, కెరియర్ కావచ్చు, లైఫ్ పార్ట్నర్స్ కావచ్చు. ఏ కోరిక ఇప్పుడు తీవ్రంగా గతంలో ఉన్నది ఇంకా పట్టుకు వెళ్లాడుతున్నారు? లేవు. అవన్నీ ఒక కలలాగా కరిగిపోయాయి. గమనించండి. యత్ర విశ్వమిదం భాతి కల్పితం రజ్జు సర్పవత్ ఆనంద పరమానందః సబోధ సత్వం సుఖం చరా. రజు సర్పవత్ ఒక తాడుని చూసి పాము అని భయపడ్డాట. ఒక ఆసామి వాకింగ్‌కి వెళ్ళాడు చీకట్లో. అర్ధరాత్రి అయిపోయింది. వాకింగ్‌కి వెళ్ళినప్పుడు అక్కడ తోవకు అడ్డంగా ఒక తాడు కనిపిచ్చింది. ఆ తాడు చూసి గజగజలాడిపోయి వణికిపోయాడు. ఇంత లావుంది. అమ్మో! ఈ పాము నన్నేం చేసేస్తుందో అని వణికిపోతూ ఆ తాడు దాటకుండా 5, 6 గంటల పాటు వణుకుతూ ఎవరైనా వస్తారా, రక్షిస్తారా అని కూర్చున్నట్ట. తెల్లారాక చూస్తే ఆ తాడేమండి పాము గాదు నిజానికి అది ఒక తాడు అని గ్రహించాక, దీన్ని చూసా నేనింత భయపడిపోయానో అని చెప్పి నవ్వుకున్నాడు. హ్మ్. అక్కడ లేనే లేదు. నిజానికి ఈ సంఘటనలన్నీ కూడా జరిగిపోతున్నాయి అన్న గ్రహింపు మనలో ఉన్నప్పుడు, ఆ సంఘటనలు ఏవి మిమ్మల్ని స్పర్శించలేవు. మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యలేవు. మిమ్మల్ని ముట్టుకోలేవు. గతాన్ని పట్టుకుని వేళ్లాడుతున్నాం చూసారు. మీ ఇష్టాలు, అనిష్టాలు. దానివల్ల ఏం జరుగుతోందో తెలుసా? మీ అంతరంగంలో ఒక ఫౌంటైన్ ఆఫ్ జాయ్ ఉంది. ఆనందం ఉంది. బ్లిస్ అనేది ఉంది. దానికి మీరు గడియ పెట్టేస్తున్నారు. ఆ జాయ్‌లో లోపల నుంచి వస్తోంది. పెల్లుబికి వస్తోన్న దాన్ని గతాన్ని పట్టుకొని వేళ్లాడుతూ ఇష్టాలు నాకిది ఇష్టము, నాకది ఇష్టం లేదు. గడియ పెట్టేస్తున్నారు ఆనందం పెల్లుబికి రాకుండా. హ్మ్. ఎలాగ రజ్జు సర్పవత్ అవసరం లేని మాయలో చిక్కుకొని, ఈ సంఘటనలేవో చాలా పెద్దవి అని అనుకుని, హ్మ్. తాడుని చూసి పాము అని భ్రమించినట్లుగా చాలా పెద్ద సమస్య కావచ్చు, పెద్ద బర్డెన్ కావచ్చు. ఈరోజు చూస్తే అది ఒక జోక్‌లాగా కనిపిస్తోందా లేదా? ఒకప్పుడు ఏంటి దీనికోసం నేనింత భయపడిపోయానే అన్న సందర్భాలున్నాయా? లేదో? మీరొక ఇల్లు కొనుక్కున్నారు అనుకుందాం. ఆ ఇంటి రిజిస్ట్రేషను ఎన్ని రకాల సమస్యలున్నాయో, అబ్బో! ఏమైపోతుందో అన్న సందర్భాలున్నాయా? లేదా? ఆ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌కెళ్ళాలి, ఏజెంట్ అది, ఇది రకరకాల ఆలోచనలన్నీ అప్పుడు వచ్చున్నాయి. ఇప్పుడది ఒక కలలాగా ఉంది. ఆ బర్డెన్ ఉండిపోయిందా మీ పీకల మీద ఈరోజు? నో. ఆ సమస్య మీ దగ్గర ఆగిపోయిందా? నో. చూడండి అనంతమైన ప్రకృతి ఉంది. ఈ విశ్వం ఉంది. ప్రపంచం ఉంది. పెద్ద బాదరేషన్ అని ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాము. దాన్ని కనుక కొంచెం తిప్పి చూడగలిగితే ఆ సమస్యలే ఒక ఆటలాగా కనిపిస్తాయి. సంఘటనలన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయి, ఎవరి మీదో అరవడం కావచ్చు, ఆహ్, మీ బటన్స్ పుష్ చేసేయొచ్చు. ఎవరో మీకు గిల్లొచ్చు, అల్లరి పెట్టొచ్చు. వాళ్ళేదో మాట్లాడినప్పుడు మీ తాలూకు ఫీలింగ్స్ డిస్టర్బ్ అవ్వచ్చు. రైట్? అయితే దాన్ని వేరే రకంగా చూస్తే, అదేంటది వాళ్ళొక మాట అనేసరికల్లా నాకింత కోపమొస్తోందే, నాకిట్లా ఇరిటేషనొస్తోందే అని గనక మీరు చూడగలిగితే, అది ఒక ఆట అయిపోతుంది. ఒక సెలిబ్రేషన్ అయిపోతుంది. వాక్ బ్లిస్‌ఫుల్లీ ఆనందంగా నడుస్తారు. శ్వాస ఆనందంగా తీసుకుంటారు. కూర్చున్నా, నించున్నా, పరిగెట్టినా, ఆడినా, పాడినా అంతా ఒక బ్లిస్ అనేది మీరు ఎంజాయ్ చేస్తారు. ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. ఈ సంఘటనలన్నీ జరిగిపోతూనే ఉంటాయి. నేనేంటి ఇలా రియాక్ట్ అవుతున్నాను అని గనక మీరు చూడగలిగితే, హ్మ్. యత్ర విశ్వమిదం భాతి కల్పితం రజ్జు సర్పవత్. అరె!
తాడని చూసి పాము అనుకుంటున్నానే నేను అని అనుకుంటే చాలు నవ్వొచ్చేస్తుంది. ఆనందంగా మీరు ఏ పనైనా చేయగలుగుతారు. శరీరంలో ఏదో బిగదీసుకుపోతూ ఉంటామండి. ఆ సంతోషం లేకుండా పోతూ ఉంటుంది. ఆహ్, అలాంటప్పుడు మీరు ఆ సెన్సేషన్స్ ఏమొస్తున్నాయి? ఎంత తీవ్రంగా శరీరంలో స్పందనలు కలుగుతున్నాయి? ఒక్క క్షణం ఆగి, ఒక అడుగు వెనక్కి వేసి మిమ్మల్ని మీరే చూసుకోండి. ఏంటి నా మొఖంలో కండరాలన్నీ బిగదీసుకుపోయాయి. గుండెల దగ్గర ఏదో పిండేసినట్లు అవుతోంది ఏంటిలాగా అని మిమ్మల్ని మీరు చూసుకోగలిగినప్పుడు అక్కడ మిమ్మల్ని చూసి మీరే నవ్వుకోగలరు. నేను దీన్ని నేను బాధపడిపోతున్నాను వాడేదో మాట అంటే. అది ఒక గేమ్ అయిపోతుంది అంటూ గురుదేవులు అక్కడ చెప్తున్నారు. వాళ్ళ గ్రాండ్ మదర్ ఉండేవారట. మా అమ్మగారు చాలా లావుగా ఉండేవారట. పా నన్ గబగబా, గబగబా నడుచుకుని వెళ్తూ ఢమాలని పడిపోయేవారట. పడిపోయి పక్క నవ్వేసేవారట ఆవిడే. అంత భారీ కాయాన్ని ఢమాలని పడిపోయారు అని చెప్పేసి. పాపం నొప్పెట్టేదేమో పాపం పడిపోతే నొప్పి పెట్టదా చెప్పండి? కానీ ఆవిడ గలగలా నవ్వేసేవాళ్ళు. పిల్లలంతా కూడా చుట్టూ చేరి హాయిగా నవ్వేసేవాళ్ళట. అంతటి నొప్పిని కూడా వేరే విధంగా ఆమె చూడగలిగారు. మనకి కూడా చాలా పరిస్థితులు ఇలాంటివి వస్తూనే ఉంటాయి కదా జీవితంలో. ఇంత చిన్న విషయాన్నే నేను పెద్ద సమస్యగా తీసుకున్నానే అన్న ఫీలింగ్స్ కానీ, తేడా పాడాలు చేసినట్టు పక్కపక్క నవ్వేసిన సందర్భాలు వస్తాయి. అట్లా ప్రతి ఫీలింగ్‌ని కూడా మనల్ని మనము చూసుకున్నప్పుడు నవ్వగలుగుతాము. ఆ ఫ్లిప్స్ ఓవర్ ఆ సెన్సేషన్‌ని ఏమీ లేదు అని చెప్పి మనము చూడగలుగుతాము. ఆనందంగా ముందుకి నడవగలుగుతాము. జై గురుదేవ్. వీడియో చూద్దామా?